కన్యా రాశి వారు ఈ బుధవారం మీ చేతిలో లేని ఒక విషయం మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతున్న పని ఒక వ్యక్తి స్పందన, ఒక అప్రూవల్ లేదా ఒక ముఖ్యమైన సమాచారం వల్ల ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా డబ్బు విషయంలో ఒక ఉపశమనం, ఉద్యోగంలో ఒక గుర్తింపు, వ్యాపారంలో ఒక కొత్త దారి కనిపించే అవకాశం ఉంది. గణపతి అనుగ్రహం మీకు అడ్డంకిని దాటే బుద్ధిని ఇస్తుంది. కానీ ఈరోజు ఒక నిర్ణయంలో అవును అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ యొక్క రాశి వారందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. కన్యా రాశి వారికి 2026 ఆగస్టు 26వ తేదీ శ్రావణ మాసం బుధవారం రోజున ఎలా ఉండబోతోంది, అలాగే ఈ రోజున ఫైనాన్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, లోన్, జాబ్, కెరియర్, బిజినెస్ గ్రోత్ వంటి ముఖ్యమైన అంశాలలో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు, ఉద్యోగం, అవకాశాలు లేదా బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో ఏదైనా శుభవార్త ఈ రాశి వారికి వస్తుందా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ప్రేమ, కుటుంబం, విద్యార్థులు, మహిళలకు ఈ రోజున ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, బుధవారం గణపతిని ఆరాధించే రోజు కావడంతో మీ జీవితంలో అడ్డంకిగా ఉన్న విషయాలను అధిగమించడానికి ఈ రోజున ఎలాంటి అవకాశం లభించబోతోందో కూడా మనం చూద్దామండి. అయితే ముందుగా ఈ రోజున పంచాంగ వివరాలను మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అంశం ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ రోజున పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం అవుతోంది. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 26వ తారీఖు 2026వ సంవత్సరం బుధవారం. తిథి త్రయోదశి ఉదయం 7:59 వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి అనేది ప్రారంభం అవుతుందండి. నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉంటుంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుంచి 3:15 వరకు ఉన్నాయి. వర్జం తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:42 వరకు. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇక మనం పంచాంగ వివరాలు చూసాం కాబట్టి ఈ కన్యా రాశి వారికి సంబంధించిన బలమైన సూచనలు వివిధ అంశాలలో ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆర్థిక పరిస్థితులు ఈ రోజున చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ముఖ్యమైన పరిణామం కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న ఒక పేమెంట్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ పైన మీకు క్లారిటీ, స్పష్టత వస్తుంది. డబ్బు విషయంలో ఎదురు చూపులు కొంతమేర తగ్గుతాయి. ఒక అనుకోని ఖర్చు ఎదురైనా దాన్ని ఎదుర్కొనేంతగా మీ దగ్గర రిసోర్సెస్ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజున అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం నియంత్రించుకోవటం మంచిది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొత్తగా వచ్చిన ఒక ఐడియా మీ దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ క్విక్ ప్రాఫిట్ మాటలకు ఆకర్షితులు కాకుండా రిస్క్ను ముందుగా అర్థం చేసుకోండి. లోన్ రీపేమెంట్స్ లేదా ఈఎంఐ ప్లానింగ్ చేస్తున్న వారు ఈ రోజు నెలవారీ క్యాష్ ఫ్లోను ఒక్కసారి తిరిగి పరిశీలించుకొని చిన్న ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ భవిష్యత్తులో ఒత్తిడిని కొంతమేర తగ్గిస్తుందండి. ఇన్సూరెన్స్, సేవింగ్స్ లేదా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఒక యూస్ఫుల్ సజెషన్ లభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుటుంబ భద్రతకు సంబంధించిన నిర్ణయాలను, డాక్యుమెంట్స్ను పూర్తిగా చదివి ముందుకు వెళ్ళండి. ఈ రోజున మీకు ఫైనాన్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఆదాయం పెరగటం ఒక విజయం, ఆదాయాన్ని కాపాడుకోవటం అసలైన విజయంగా మీరు గుర్తుంచుకోవాలి. అదే మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అని గుర్తుంచుకోండి. ఉద్యోగ మరియు వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. సీనియర్స్ లేదా మేనేజ్మెంట్ మీ కన్సిస్టెన్సీని గమనించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అప్రూవల్, ఇంటర్వ్యూ, రిజల్ట్ లేదా అఫీషియల్ కమ్యూనికేషన్ విషయంలో ఈ రోజున ఒక పాజిటివ్ సిగ్నల్ ఈ రాశి వారికి రావచ్చు. అలాగే జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వారికి ఒక అవకాశం కనిపించినా వెంటనే రిజిగ్నేషన్ అనేది చేయకుండా శాలరీ, రోల్, గ్రోత్ మరియు స్టెబిలిటీ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవడం అనేది మంచిది. బిజినెస్లో ఉన్న వారికి ఈ రోజున కస్టమర్స్తో జరిగే ఒక సాధారణ కాన్వర్జేషన్ ఫ్యూచర్ ఆర్డర్గా మారేటటువంటి అవకాశం ఉంది. ప్రతి ఎంక్వైరీని సీరియస్గా హ్యాండిల్ చేయండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ లేదా పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్న వారు ఈ రోజున ఫైనల్ అగ్రిమెంట్ కంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మరియు నెగోషియేషన్ మీద మీరు దృష్టి పెట్టండి. సరైన టర్మ్స్ మీకు భవిష్యత్తులో రక్షణ ఇస్తాయి. మరి రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటే ఆరోగ్య విషయంలో ఈరోజు పని విషయంలో పర్ఫెక్షన్ కోసం ఎక్కువగా ఒత్తిడి తీసుకోకండి. ఒక పని పూర్తిగా పర్ఫెక్ట్గా చేయాలని ప్రయత్నిస్తూ రెస్ట్ను మీరు వదులుకోకండి. అలాగే ఆహారం సమయానికి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎక్కువసేపు మీల్స్ను స్కిప్ చేసి తర్వాత హెవీ ఫుడ్ను తీసుకోవడం నివారించండి.
నివారించండి. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారు మధ్యలో లేచి కొంత కదలటం, స్ట్రెచ్చింగ్ చేయటం వంటి సాధారణ అలవాట్లను కూడా పాటించండి. మానసికంగా ఒకేసారి చాలా విషయాలను ఆలోచించటం వల్ల అలసట కూడా రావచ్చు. అవసరం లేని విషయాలను ఈ రోజున పక్కన పెట్టడం అనేది రాశి వారికి సూచన. నిరంతరమైన లేదా తీవ్రమైన ఆరోగ్య లక్షణాలు ఉంటే రాశి ఫలాలపైన ఆధారపడకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా ఉంటుంది. మరి ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి భాగస్వామితో ఒక ప్రాక్టికల్ విషయం గురించి చర్చలు వచ్చే సూచనలు ఉన్నాయి. భావోద్వేగంతో స్పందించకుండా పరిష్కారం వైపు మాట్లాడితే సంబంధం మరింతగా బలపడుతుంది. సింగిల్గా ఉన్న వారికి పని లేదా స్నేహితుల సర్కిల్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మొదట పరిచయానికే భవిష్యత్తు నిర్ణయించకండి. మరి ఈ రాశికి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబ విషయాలు చూసుకుంటే కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్యోగం, చదువు లేదా ఆర్థిక విషయం గురించి మీ సలహా అవసరం అవ్వచ్చు. మీరు ఇచ్చే ప్రాక్టికల్ సజెషన్స్ వారికి ఉపయోగపడతాయండి. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తి కావడంతో కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. మరి రాశి విద్యార్థులకు చూసుకుంటే కన్యా రాశి విద్యార్థులకు ఈ రోజున రివిజన్స్తో పాటుగా మిస్టేక్స్ అనలైజ్ చేసుకోవడం చాలా ఉపయోగకరం. గతంలో తప్పిపోయిన ప్రశ్నలను మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేయండి. ఇక చదువు విషయంలో ఇతరులతో కంపేర్ చేసుకోవడం తగ్గించి మీ ఓన్ స్టడీ టార్గెట్ మీద దృష్టి పెట్టండి. కన్సిస్టెన్సీ ఈ రోజున మీకు ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఇస్తుంది. మరి ఈ రాశి మహిళలకు, స్త్రీలకు చూసుకుంటే మహిళలకు ఇంటి బాధ్యతలతో పాటుగా చాలా కాలంగా వాయిదా వేసిన ఒక వ్యక్తిగత పని పూర్తి చేసే అవకాశం ఉంది. మీకోసం కూడా మీరు సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. సేవింగ్స్, కెరియర్ లేదా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక చిన్న నిర్ణయం తీసుకుని దాన్ని రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనం అనేది రాశి వారికి ఉంటుందండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చూసుకుంటే బుధవారం గణపతిని స్మరించి ఓం గం గణపతి నమః అని భక్తితో జపించండి. వీలైతే గణపతికి గరికను సమర్పించి మీకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగి పనులను సాఫీగా సాగాలని ప్రార్థన చేయండి. ఈ రోజున మీకు సాధ్యమైనంతగా ఒక అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా సహాయం అందించండి. మంచి కార్యంతో రోజును ప్రారంభించాల్సిందిగా ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మొత్తంగా మనం కనుక చూసుకున్నామంటే కనుక ఈ కన్యా రాశి వారికి ఈ బుధవారం పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక విషయాలలో స్పష్టతలు రావటం, ఉద్యోగంలో గుర్తింపు లభించడం, బిజినెస్లో కొత్త అవకాశం, కుటుంబంలో ఒత్తిడి తగ్గటం ప్రధానమైన సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు గుర్తుండాల్సిన ఒకటే ఒక మాట, మీరు మార్చలేని పరిస్థితి గురించి ఆందోళన చెందటం కంటే మీ చేతిలో ఉన్న నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోవటమే ఈరోజు మీకు విజయాన్ని ఇస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. గణపతి అనుగ్రహంతో కన్యా రాశి వారికి శుభవార్తలు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్, ఆరోగ్యం మరియు కుటుంబ సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజున ఫలితాలు మీకు ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కన్యా రాశి వారందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు మరియు ఆస్ట్రాలజీ, ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శుభం భూయాత్. నమస్కారం.